చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రామచంద్రారెడ్డి కుమార్తె పూజితారెడ్డి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అయితే పూజిత ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. పుంగనూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈవేళ కుటుంబ సభ్యులందరూ కూడా విస్తృతంగా ప్రతి గ్రామానికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన తండ్రిని గెలిపించుకోవడానికి కూతురు పూజితారెడ్డి కూడా విస్తృతంగా ప్రతి గ్రామంలో కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మనము ఇక్కడ పులిచెర్ల మండలంలోని రాకులపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఆమె ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. చల్లా రామచంద్రారెడ్డి కూతురు ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఇంటింటికి నాన్న తరపున వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉంది? ప్రజల రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్తున్నా చాలా బాగా మమ్మల్ని పలకరిస్తున్నారు. రెస్పాన్స్ చాలా బాగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరిలో మాకు మార్పు కావాలి అని ఒకటి మాకు కనిపిస్తుంది. ఆ మార్పును తేవడానికే మేము కష్టపడి పనిచేస్తున్నాం. మా కార్యకర్తలు అందరూ దానికోసమే పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మా నాన్న గెలుస్తాడు. పుంగనూరులో మేము భారీ మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం మాకుంది. మాతో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉంది. మాకు ఆల్మోస్ట్ 500 కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినారు. 500 కుటుంబాలని కష్టపెట్టినారు. అది ఎవరు మర్చిపోలేదు. అది పెట్టుకొని మేము పనిచేస్తున్నాము. వాళ్ళకి ఆ కష్టాల నుండి బయట తేవాల, ప్రతి ఒక్కరు భయం లేకుండా బతకాలా అనే ఒక మార్పు కోసం మేము ప్రయత్నిస్తున్నాము. అది మేము ఖచ్చితంగా తెస్తాము. జనరల్లీ ఈరోజు చూసిన ప్రజలతో అందరితో మాట్లాడి బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఎవ్రీవన్ వాంట్స్ చేంజ్ అండి. సో మనకు 20 yearsలో రాలేంది మనకు డెవలప్మెంట్ కనిపించలేదు. సో అట్లీస్ట్ ఒక్క స్టెప్ అన్న ముందుకు రావాలంటే అట్లీస్ట్ ఒక్కసారి